గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే అమెరికన్లే ఫస్ట్ అనే నినాదంతోనే ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి ప్రయోజనం కలిగించే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అమెరికన్లకు మేలు చేసేలా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆయన ఈ ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణకు ఇది తోడ్పాటు అందిస్తుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కస్టమ్స్ టారిఫ్లను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెప్తున్నారు. ఇటీవల రిపబ్లికన్ సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్ అమెరికన్లు ధనవంతులు మరింత శక్తివంతులుగా మార్చే వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇతర దేశాలకు లబ్ధి చేకూర్చేందుకు అమెరికా పౌరులపై పన్నులు వేసే బదులు విదేశాలపై సుంకాలు విధించి అమెరికన్లను సంపన్నులను చేయాలన్నారు. ఈ పన్నుల వసూళ్లకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించాను ట్రంప్ అని చెప్పారు. అయితే అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదను కలిగి ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక భారత్, చైనా, బ్రెజిల్పై అత్యధిక పన్నులు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయో పరిశీలించాలని చైనా భారీగా దిగుమతి సుంకాలు వసూలు చేస్తోందన్నారు. ఇక భారత్, బ్రెజిల్ తదితర దేశాలు కూడా ఆ విధానమే అనుసరిస్తున్నాయని, తమకు మాత్రం అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కాగా బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తామని గత డిసెంబర్లోనే ట్రంప్ హెచ్చరించారు. డాలర్ వినియోగం నిలిపివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.